కృష్ణ పూజా విధానం గురించి ఈ వీడియో. కులార్ణవ తంత్రంలో పూజను పూర్వజన్మల కర్మ వాసనలను నశింపజేసి జన్మ మరణ చక్రాన్ని ఆపివేసే సంపూర్ణ ఫలాన్నిచ్చే చర్యగా నిర్వహిస్తారు. భక్తుడు ఆరాధకుడు ఆరాధ్య వస్తువుకు ఆ దైవాన్ని తనను తాను సంపూర్ణంగా అర్పించుకోవటం అనే అభీష్టం నెరవేరటమే సంపూర్ణ ఫలం లభించటం, ఉపాస్యంలో ఉపాసకుని వ్యక్తిత్వం లయించటంలోనే ఆరాధన సంపూర్ణత లేదా ఇష్టఫలం, దాని పరాకాష్ఠ. ఈ సందర్భంలో శ్రీరామకృష్ణుల అద్భుత ఆధ్యాత్మిక సాధనల చివరి అధ్యాయంలో నన్ను షోడశి పూజ సంఘటన జ్ఞాపకం వస్తుంది. శ్రీరామకృష్ణుల జీవిత చరిత్రను చదివిన ప్రతి ఒక్కరూ వారు దాదాపు 12 ఏళ్లుగా చేసిన అద్భుత వివిధ ఆధ్యాత్మిక సాధనలను, ఆద్యశక్తిని శ్రీ శారదాదేవిలో ఆవాహన చేసి ఆమెను షోడశి దేవిగా పూజించటంలో ముగించారని తెలుసు. ఆ పూజను పరాకాష్ఠను వర్ణిస్తూ శ్రీ శారదానంద స్వామి వారు ఉపాసకుడు సమాధిలో లీనమైపోయాడు, ఆ దేవత కూడా సమాధి మగ్నమైపోయింది, ఉపాసకుడు ఆ దేవతతో ఐక్యమైపోయాడు అంటూ చెబుతారు. నిజంగా ఇక్కడే ఆరాధన విజ్ఞానం ఫలప్రదమవుతుంది. శ్రీరామకృష్ణుల వారి ఈ సాధన ఆరాధన విజ్ఞాన సత్యాన్ని మరలా స్థాపిస్తుంది. మానవ జీవితాల్లో దాని గొప్ప భావిని ముందే పక్వానిస్తుంది. పూజకు ఇచ్చిన మరొక నిర్వచనంలో ఆరాధనాధ్యేయాన్ని స్పష్టపరిచారు. ఉపాసకుని భగవానుని ఏకమైతే పూజ, ఉపాసక ఉపాస్యుల ఏకత్వ భావాన్ని, పరమలం ఆత్మోపలబ్ధి లేదా బ్రహ్మోపలబ్ధి, ఈ ధ్యేయాన్ని సాధించటానికి పూజ ఎంతగానో ఉపకరించే సోపానాల్లో ఒకటి. పూజలాంటి అన్ని కర్మలోపాల ప్రధానోద్దేశం ఆత్మ సాక్షాత్కారం లేదా బ్రహ్మప్రాప్తి. గీతలో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. దైవమయ యజ్ఞం కన్నా జ్ఞానయజ్ఞం శ్రేష్టం. యజ్ఞ పూజాది సకల కర్మల చివరి జ్ఞానంలో పరిసమాప్తమవుతాయి. పరిపూర్ణ జ్ఞానాన్ని బ్రహ్మప్రాప్తికి భేదమేమీ లేదని వేరుగా చెప్పాలా? దీని భాగవతం పూజ 2 రకాలు, బాహ్యం ఆంతరికం. బాహ్యపూజ మరలా 2 రకాలు, వైదికం తాంత్రికం అని చెబుతుంది. భారతీయ ఆధ్యాత్మిక చింతన నిర్మల సువిశాల పూర్ణచట్రంలో ఈ వైదిక తాంత్రిక ప్రవాహాలు రెండూ కూడా అతి ప్రాచీన కాలం నుండే చాలా సన్నిహితంగా పరస్పరం కలిసిపోయాయి. నిజం చెప్పాలంటే వేదాలు, యజ్ఞం, తంత్రాలు, పూజలు రెండింటి అంతరార్థం ఒకటే, వాటి ప్రధాన ఆశయం కూడా ఒకటే. అతి ప్రాచీన కాలం నుండి వైదిక తాత్విక సత్యాలు, పూజాది తాంత్రికల కర్మలు రెండూ కలిసిపోయాయి. ఒకటి మరొకటి లేదంటూ పూరించుకుంటూ ఉన్నాయి కొన్ని శుభకార్యాల్లో. ఈ వీడియో గురించి తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.